హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్ను 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం రాబోయే వచ్చే నెలలో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ 10th క్లాస్కి దానికి సంబంధించి హిందీ సబ్జెక్టులో గ్రామర్కి మొదటి రోమన్లో 12 ప్రశ్నలు ఇస్తారు. ఆ 12 ప్రశ్నలకి గాను ప్రతి ప్రశ్నకి కూడా అతి తక్కువ సమయంలో మీరు సమాధానాన్ని వెతికి దానికి సరైన సమాధానాన్ని పెట్టాలి, 12కి 12 మార్కులు మీరు పొందాలి అనే ఉద్దేశంతో ఆలోచించి కొన్ని ముఖ్యమైన చిట్కాలతో ఈ వీడియోల్ని చేసి క్వశ్చన్ వైజ్ మీకు పెట్టడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు పెట్టిన క్వశ్చన్ నెంబర్ 6 సంధి విచ్ఛేద్ అనే వీడియో అనమాట. మొదటగా ఒక విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు కూడా మీ ముందుకు వస్తాయి. పరీక్షల తరుణం ఏ ఒక్క వీడియో మిస్ అయినా మనకి మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి మార్కుల్ని పొందే అవకాశం కోసం మన PDNS హిందీ ఛానల్ అనుక్షణం మీకోసం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్ నెంబర్ 6 సంధి విచ్ఛేద్ అనేది ఎలా ఇస్తారంటే ఒక వాక్యాన్ని ఇస్తారు. ఒక వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదాన్ని అండర్లైన్ చేయబడి ఉంటుంది. అండర్లైన్ చేసి కింద 3 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్గా సంధి విచ్ఛేదన చేయబడింది అని ఇక్కడ అడగడం జరుగుతుంది. బ్రాకెట్లో అడుగుతాడు, నిమ్నలిఖిత వికల్పోं में से సహీ ఉత్తర్ కో పహచాన్ కర్ లిఖియే అంటాడు. అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో నుండి సరైన సమాధానాన్ని ఎంచుకొని రాయండి అన్నాడు అనమాట. పరమాత్మ అని ఇచ్చాడు. మనకి జనరల్గా ఏంటంటే తెలుగులో మనం సందుల గురించి చదివే ఉంటాం, సందులు ఎన్నో విడదీసి ఉంటాం, ఇవన్నీ చేసుంటాం కాబట్టి హిందీలో మనకు అది ఈజీ అవుతుంది. అంటే ఇచ్చిన పదాన్ని 2గా విడదీయాలి. ఇది మనం విడదీస్తాం కూడా. కానీ ఈ విడదీసే క్రమంలో కరెక్ట్గా ఎలా విడదీయాలి అనేది మనకి పాయింట్. ఇక ఆన్సర్ దగ్గరికి వస్తే మొదటగా ఒక చిన్న చిట్కా ఏంటంటే 3 ఆన్సర్లు ఇచ్చాడు కదా. 3 ఆన్సర్లలో మొదటగా మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ సంధి విచ్ఛేద్ అంటే 2 పదాలు అనేది గుర్తుపెట్టుకోండి. 2 పదాలు. 2 పదాల్లో మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరం. మనం విడదీసిన తర్వాత మనకి ఇక్కడ ఈ చేంజింగ్ అనేది ఎక్కడరా అంటే మొదటి పదం చివరి అక్షరం, రెండవ పదం మొదటి అక్షరంలోనే మార్పు. ఈ మిగిలిన మొదటి పదం అంతా కూడా రెండవ పదం చివరి భాగం, మొదటి భాగం ఏ విధమైన మార్పు ఉండదు. అది కాస్త గుర్తుపెట్టుకోండి. ఆప్షన్లో ఏమైనా మారిందా ఇది చూసుకోండి. మారుంటే ఆ ఆప్షన్ కాదు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మొదటి పదంలో మొదటి 2 అక్షరాలు పర్, రెండవ పదంలో అంటే ఈ పదం మొత్తం మీద మొదటి 2 అక్షరాలు చివరి 2 అక్షరాలని చూసుకోండి. మా పర్ ఉంది, మా ఉంది, పర్ ఉంది, ఇక్కడ మాకి ఆ ఒత్తు లేదు, ఇక్కడ పర్ ఉంది, ఇక్కడ మా ఉంది. అంటే ఇక్కడ ఆ ఒత్తు లేదు, అంటే ఈ ఆప్షన్ అయితే కాదు అనేది మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఇక మిగిలింది ఈ 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనం చూడాలి. మరి ఈ విధంగా 2గా విడదీసిన దాంట్లో నేను దీన్ని లెఫ్ట్ అంటాను, దీన్ని రైట్ అంటాను. మొదటి పదాన్ని లెఫ్ట్ అంటాను, రెండవ పదాన్ని రైట్ అంటాను. దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇక విడదీసేటప్పుడు కొన్ని ఈ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సందులు విడదీసేటప్పుడు 3 భాగాలుగా విడదీస్తాం మనం. అచ్చుల ఒత్తులు, హల్లుల ఒత్తులు, విసర్గకి సంబంధించి అని 3గా. అచ్చుల ఒత్తుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం అచ్చుల ఒత్తుల దగ్గరికి వెళ్తే ఇక్కడ ఆకి మాత్ర, ఈకి మాత్ర, ఊకి మాత్ర, ఏ, ఓ, అర్, ఐ, ఔ, అమ్ ఇవి అచ్చులకి సంబంధించిన ఒత్తులు.
మరి ఈ విడదీయడం అంటే ఏందబ్బా, ఏం సార్ ఎలా ఏంటి విడదీసేది అనుకుంటున్నారా? లేదు నాన్న, అచ్చులకి మనం మొదటి అక్షరం దాటిన తర్వాత ముందుకు వెళుతున్నప్పుడు మొదటి అక్షరం దాటిన తర్వాత అంటే చూడండి, పరమాత్మ ప అనేది మొదటి అక్షరం దాటిన తర్వాత వెళుతూ ఉంటే మనకి గనక అచ్చుల ఒత్తులు ఎక్కడైనా కనబడితే ఆ ఒత్తు దగ్గర కరెక్ట్గా చూడండి, ఇక్కడ నేను కట్ చేశాను చూసారా, ఒత్తుకి ముందర ఇలాగ కట్ చేసేసి ఆ అచ్చుల ఒత్తులకి అక్షర రూపాన్ని ఇచ్చేసి రైట్లో పడేయండి. అచ్చుల ఒత్తులు కనబడితే ఆ ఒత్తు దగ్గర కట్ చేసి దానికి అక్షర రూపాన్ని ఇచ్చి ఆ ఒత్తుకి దాన్ని రైట్ సైడ్ అంటే రెండవ పదంగా పడేయండి అంటున్నాను. మరి అలా ఎలా, ఏ అక్షర రూపంగా ఇవ్వాలి? మన ఆ ఒత్తు గనక కనిపిస్తే వెళ్ళేటప్పుడు ఆ ఒత్తు గనక కనిపిస్తే ఆ అనే అక్షర రూపాలు ఏదో ఒకటి ఇస్తాం. అది ఈ గనక అయితే ఈ ఊ గనక కనబడితే ఊ. ఇక్కడ దాకైతే ఇబ్బంది లేదు కదా, ఏం కనబడితే అదే ఇచ్చాం. అదే ఏ ఒత్తు గనక కనబడితే దానికి ఈ లేదా ఈ అనే అక్షర రూపాన్ని ఇవ్వాలి. ఓ గనక కనబడితే ఊ అనేది, అది అర్ర గనక అయితే రు అనే అక్షర రూపాన్ని ఇవ్వండి. ఐ గనక అయితే ఏ అని, ఔ గనక అయితే ఓ లేదా ఔ అని అక్షర రూపాన్ని ఇవ్వాలి. ఎలా అనేది పదాల ద్వారా చూపిస్తాను చూడండి. ఆ అనేది ఎలాగో మనకి తెలిసిపోయింది. పరమాత్మ అనే దగ్గర ఆకి మాత్రం వచ్చింది, దీనికి అక్షర రూపం ఆ అనేది ఇచ్చేస్తాను, ఆత్మ అయిపోయింది. అలా కాదు, ఈ అనే అక్షరం దగ్గర కట్ చేయాలి అంటే ఎలాగా, గిరీష్, వాగీష్, ఇలాగా గిరీష్ అని ఇక్కడ మనం కట్ చేయాలి. అలా కట్ చేసేటప్పుడు మునీష్ ఇలాంటివి. సపోజ్ మునీష్ అనుకోండి, మునీష్ దగ్గర కట్ చేయాలి. నా ఈ ఒత్తుని కట్ చేస్తున్నాం, ఈష్ అనేది అవతల సైడ్ వేసేస్తాం. యువతల సైడ్ కూడా ఒక ఈ పెట్టాలి. యువతల సైడ్ ఒక ఈ పెట్టి ముని అంటే చిన్న ఈ అనమాట, ముని ప్లస్ ఈష్. అదే ఊ వచ్చింది అనుకోండి, భానుదయ్, భాన్ ఊ అనే ఒత్తు ఉంది కదా, చిన్న ఊని ఈ పక్క పెట్టి పెద్ద ఊ అక్షరాన్ని లేదా చిన్న ఊ అక్షరాన్ని ఆ పక్కన పెట్టాడు, భాను ప్లస్ ఉదయ్. అలా కాకుండా ఏ ఒత్తు కనబడింది, నరేష్ ఏ లేదు, నరేష్ కనబడితే నర్ ప్లస్ ఏ కనబడింది కదా, ఏ కనబడగానే దాన్ని ఈ చేసేసేయండి, ఈష్, నర్ ప్లస్ ఈష్. ఓ కనబడింది అనుకోండి, జ్ఞానోపదేశ్, నో ఓ వచ్చింది, జ్ఞాన్ ప్లస్ ఓ ఉంది కదా, ఓని కాస్త ఊ చేసేయండి, ఉపదేశ్, జ్ఞాన్ ప్లస్ ఉపదేశ్. ఇది 2 టేబుల్ని బైహార్ట్ చేసినట్టు బైహార్ట్ చేసేయాలి ఆయన. అదే అర్ర కనబడింది అనుకోండి, మహర్షి, అర్ర అని కనబడింది కదా, మహా, ఇక్కడ ఆ ఒత్తు పెట్టేసి మహా ప్లస్ అర్ర అనేది కనబడింది కదా, దానికి రూగా మార్చేయండి, ఋషి, మహా ప్లస్ ఋషి. అది ఐ గనక అయితే ఏక్, ఇప్పుడు ఐ వచ్చింది కదా, ఐని కాస్త ఏ చేసేయండి, ఏక్ ప్లస్ ఏక్. అది ఔ కనబడితే వనౌషధి, ఔ ఉంది కదా, ప్లస్ ఔని ఓ ఒక్క పాయింట్ తగ్గించి ఔని కాస్త ఓగా మార్చి 1 ప్లస్ ఓషధి. కొన్ని సందర్భాల్లో ఔషధి అని కూడా పెడతాం అనమాట. ఇంతేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వస్తే ఆనే, ఈ వస్తే ఈనే, ఊ వస్తే ఊనే రైట్ సైడ్, ఏ వస్తే రైట్ సైడ్ ఈ, ఓ వస్తే రైట్ సైడ్ ఊ, అర్ వస్తే రైట్ సైడ్ రు, ఐ వస్తే రైట్ సైడ్ ఏ, ఔ వస్తే రైట్ సైడ్ ఓ. ఇవి గుర్తుపెట్టుకోండి.
సరే, అచ్చుల ఒత్తుల్లో ఇంకొకటి ఉంది, అమ్. ఇది సాధారణంగా మొదటి అక్షరం మీదనే ఉంటుంది, సంయోగ్. చూడండి, సా, సా తలపైన చుక్క, యోగ్. దీన్ని ఏం చేయాలంటే ఏ లేదు, తలపై నుంచి దాన్ని కిందకి దింపి మా అనే అక్షరాన్ని ఇచ్చేసేయాలి లెఫ్ట్లో, ప్లస్ యోగ్, సమ్ మా ప్లస్ యోగ్. ఇంతేనా, అచ్చుల ఒత్తుల పని అయిపోయింది. ఇక హల్లుల ఒత్తుల దగ్గరికి వెళ్తే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. దా, చాకి చా ఒత్తు, జాకి జా ఒత్తు, టాకి టా ఒత్తు, లాకి లా ఒత్తు, నాకి నా ఒత్తు. ఇన్నింటికి కలిపి ఒకటే అక్షరం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే, అచ్చుల ఒత్తుల్ని కట్ చేసి రైట్ సైడ్లో దానికి అక్షర రూపాన్ని ఇచ్చాం. మరి హల్లుల ఒత్తుల పరిస్థితి ఏంటి? హల్లుల ఒత్తుల్ని కట్ చేసి లెఫ్ట్లో పడేసి, ఇందాక అచ్చుల్ని రైట్లో, హల్లుల్ని లెఫ్ట్లోనే పడేసి, అంటే మొదటి అక్షరం దగ్గర దానికి, మొదటి పదం దగ్గర ఆ చివరి అక్షరం దగ్గర దానికి రూపాన్ని మార్చి అక్కడ దాన్ని పెట్టేయాలి. చూడండి, దా కనబడిన, చా అయినా, జా అయినా, టా అయినా, లా అయినా, నా అయినా అన్నిటికీ ఒకటే అక్షర రూపం తా. సద్భావన, మొదటి అక్షరం సా, సా దాటి ముందుకు వెళ్ళేటప్పుడు దా వచ్చింది, సద్, ద, దావత్తు వచ్చింది. దావత్తు కనపడగానే ఆ దా తీసేసి తా పెట్టేసి ప్లస్ పెట్టేయండి, భావన. సచ్చరిత్ర, చావొత్తు కనిపించింది కదా, ఈ చావొత్తు ప్లేస్లో తావొత్తు పెట్టేయండి. అంటే ఒత్తుతోనే మనకు పని, ఒత్తుతోనే మనకు పని. సచ్చరిత్ర, సా చ తీసేసేయి, తా పెట్టు, సత్. ఇంకా మిగిలింది ఏంది? చరిత్ర, అవతలేసేయి, రైట్ సైడ్ వేసేయి. అలాగే సజ్జన్, సా జ, ఇజ్జు తీసేసి తా పెట్టేసి మిగిలిన జాని ఆ పక్కేసేయండి, జన్. అలాగే తట్టీక, మొదటి తా, ఈ టా బదులు తా పెట్టేస్తే తత్ ప్లస్ టీక. ఉల్లాస్, ఉ ఇల్, ఇల్లు అనే ప్లేస్లో ఏం చేస్తాం? తా పెట్టేస్తాం. ఉత్ ప్లస్ లాస్. అలాగే ఉన్నతి, ఉ ఉన్న ప్లేస్లో తా పెట్టేశాం, ఉత్ ప్లస్ నతి. అంతేనా? ఇదంతా ఏం కనబడినా దాని ప్లేస్లో తా వచ్చేస్తుంది. ఇక ఇక్కడ చూడండి, గా అక్షరం కనబడిన, గాకి గా ఒత్తు కనబడిన దాని ప్లేస్లో కా పెట్టాలి. వాగీష్, వాగీష్ అని కనబడింది. వాగీష్ అని కనబడినప్పుడు గాకి ఒత్తు పెట్టాడు, ఓకే. ఇక్కడ సందర్భానుసారం ఇక్కడ ఏందిరా అంటే కా అన్నమాట. వాగ్, గా తీసేసి కా పెడతాం. ఈ తీసుకెళ్ళి రైట్ సైడ్లో, మామూలుగా అచ్చుల ఒత్తులు కనబడితే మనం చేసే పని ఏంటి? రైట్ సైడ్లో వేసేస్తాం, అక్షర రూపం ఇచ్చి. అలాగే రైట్ సైడ్లో అక్షర రూపం ఇచ్చి వేసేస్తున్నాం, కానీ ఆ ఈ ఒత్తు దేనికి ఉంది? గా అనే అక్షరానికి ఉంది. గాని ఏం చేయాలి? కాగా మార్చేయాలి. మార్చేస్తే వాక్ ప్లస్ ఈష్ అవుతుంది అనమాట. అలాగే చూడండి, ఇంకా గాకి గా ఒత్తు, గాకి గా ఒత్తు దిగ్గజ్, దిగ్గజ్ అని రాశారనుకోండి, దిగ్గజ్. ఫస్ట్ ఆ గా ఒత్తుని కాగా మార్చేయాలి. దిక్, గాని రైట్ సైడ్లో వేసాం, గజ్, దిక్ ప్లస్ గజ్. అలాగే సమ్మాన్, సమ్మాన్ అని ఉందనుకోండి, ఈ మా ఒత్తుని సమ్మాన్, ఇక్కడ ఏందిరా అంటే మా చేసేయాలి దీన్ని. చూడండి, సమ్ ప్లస్ మాన్, ఇలాగ. అలాగే డా, డా వచ్చింది అనుకుంటున్నానా, డా వస్తే డా ప్లేస్లో మనం ఏం పెట్టాలి? టా పెట్టాలి, టా పెట్టాలి. షడ్యంత్ర, షడ్యంత్ర అన్నప్పుడు డా ప్లేస్లో టా పెట్టేసి షట్ ప్లస్ యంత్ర. అలాగే షణ్మాస్ అని వచ్చింది అనుకోండి, నా ప్లేస్లో కూడా టానే పెట్టాలి, షట్ ప్లస్ మాస్. ఇది అది కష్టమేమీ లేదు. ఇన్ని అక్షరాలకి కలిపి తా, గా బదులు కా,
మా ఒత్తు వచ్చిందంటే మా పెడతాము, డా వస్తే టా, అనా వస్తే టా. ఇక ఇక్కడ చూడండి, చాకి చా ఒత్తే వస్తే తా పెట్టాం, ఇక్కడ చా ఒత్తు వచ్చి ఛా అనే అక్షరం వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏందిరా అంటే, ఇక్కడ ఫస్ట్ మనం అయితే ఈ చా ఒత్తుకి తా అనే దాన్నే ఇచ్చేద్దాం, ప్లస్ ఈ ఛా అని వచ్చినప్పుడు దాని బదులు సా అనే అక్షరాన్ని వాడాలి. అది గుర్తుపెట్టుకోండి. చా ఒత్తు కనుక అయితే తానే, ఛా అనేది దీనికి కనుక వస్తే దాన్ని అవతల సైడు సాగా మార్చేయండి. ఇంతేనా, హల్లుల ఒత్తులు చాలా ఈజీ. ఇకపోతే మిగిలిన మూడవ భాగం విసర్గకి సంబంధించింది. విసర్గ అంటే ఏమి లేదు, ఇది కూడా లెఫ్ట్ సైడ్ కట్ చేస్తాం. దీన్ని కూడా మనము ఇది చూడండి, నిర్మల్, నిర్మల్, నిర్మల్ అనే పదం వచ్చింది. ఇప్పుడు చూడండి, మొదటి అక్షరం కాదు అని చెప్పాను కదా నేను. రెండవ అక్షరం దగ్గర నుంచి నీ తర్వాత రెండవ అక్షరం ఏంది, మా. మాకి ముందు ఏమొచ్చింది, నిర్. అర్ర కాదు ఇది, నిర్. నిర్ ఇర్ర అని వచ్చిన, ఇస్ అని వచ్చిన, ఇష్ అని వచ్చిన, ఇష్ అని వచ్చిన, దీని ప్లేస్లో రెండు చుక్కలు పెట్టేసి మిగిలిన పదం మొత్తాన్ని రైట్ సైడ్లో వేసేయాలి. చూడండి, నీ ర్, దాని బదులు బదులు రెండు చుక్కలు పెట్టేసి మిగిలింది మల్ అనేది రైట్ సైడ్ వేసేయాలి. అలాగే నిశ్చల్ అని వచ్చింది అనుకోండి, నీ ఇస్ అని వచ్చింది కదా, ఆ ఇస్ అనే ప్లేస్లో రెండు చుక్కలు పెట్టేసి నిహ్ ప్లస్ చల్. అలాగే నిస్సందేహ్, నిస్ రెండు చుక్కలు ప్లస్ సందేహ్. నిష్కపట్, ఇష్ ప్లేస్లో రెండు చుక్కలు ప్లస్ కపట్. అంటే ఎర్రొచ్చినా, ఇస్ వచ్చినా, ఇస్సన్ వచ్చినా, ఇష్యన్ వచ్చినా ఈ 4 అక్షరాలని బాగా గుర్తుపెట్టుకోండి. వాటి ప్లేస్లో రెండు చుక్కలు పెట్టాలి. ఆ విధంగా విసర్గ రెడీ అయిపోతుంది. అర్థమైపోయింది అనుకుంటాను నాన్న. అచ్చుల ఒత్తులు దీన్ని బాగా బైహార్ట్ చేయండి. హల్లుల ఒత్తులు అయితే వీటన్నిటికీ తా, గా అనే దానికి కా, మాకి మా, డాకి టా, అనాకి టా, చాకి తా. రా, సా, సా, షా ఈ 4 అక్షరాలు కనుక అయితే విసర్గ. ఇది ఒత్తులు. ఇక వీటికి సంబంధించి మనం ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. పరమాత్మ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి, పరమ ఆకి మాత్ర ఉంది, దానికి రైట్ సైడ్లో అక్షర రూపం ఇవ్వాలి. ఆ లేదా ఆ, ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. చోటి ఆకి మాత్ర, ఎబ్బడి ఆకి మాత్ర. ఇక్కడ చూడండి, అన్నిట్లో పెద్ద ఆనే ఉంది, అవును కదా, అన్నిట్లో పెద్ద ఆనే ఉంది. మరి పరం అనాలి, ఇక్కడ పరమాన్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈ అచ్చుల ఒత్తుల్ని కనుక మైండ్లో పెట్టుకుంటే మీరు తప్పకుండా హల్లుల ఒత్తులు, విసర్గలు ఈ కానీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీకు సంధితో పని లేదు. ఏం సంధి ఇది, యనాదేశ సంధ్య, స్వర్ణదీర్ఘ సంధ్య, లేకపోతే ఇంకొక సంధ్య, వృద్ధి సంధ్య వద్దు, అవసరం లేదు. ఆ ఈ ఓ, ఏ ఓ అర్, ఐ ఔ అం ఈ వస్తే ఏం చేయాలి, దా చా జా టా లా నా ఏం వస్తే చేయాలి, గా మా డా నా ఛ వస్తే ఏం చేయాలి, రా సా సా షా వస్తే ఏం చేయాలి. ఈ విధంగా టేబుల్స్ని బైహార్ట్ చేసినట్టు బైహార్ట్ చేసుకోండి. తప్పనిసరిగా ఆన్సర్ మనకి దొరికిపోతుంది. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆప్షన్లో చూసుకోండి, పదం యొక్క మొదటి 2 అక్షరాలు చివరి 2 అక్షరాలు మారాయా చూసుకోండి. మారుంటే ఆప్షన్ని కొట్టేయండి. ఆ తర్వాత ఆన్సర్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. మరి మళ్ళీ ఈసారి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది సార్ ఆ లెసన్కి క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టండి, ఈ లెసన్కి క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టండి, అది కావాలి ఇది కావాలి అంటున్నారు. నానా మన PDNS హిందీ ఛానల్లో ఇంచుమించు ఈ సంవత్సరానికి సంబంధించిన సిలబస్కి సంబంధించిన అన్ని పాఠాల ప్రశ్న జవాబులు దగ్గర అన్నీ పెట్టున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మనం
ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళండి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయి. మామూలుగా వెతికితే కష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్నీ కనిపిస్తాయి. రాబోయే పరీక్షలకు సంబంధించిన మంచి సలహాలు, మంచి మంచి సూచనలు అన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా లభిస్తాయి. ఎగ్జామ్స్ బాగా రాయగలరు. రాబోయే రోజుల్లో డల్లర్స్ కోసం కూడా ఒక స్పెషల్ వీడియోని చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఏమీ చదవని వాళ్ళ కోసం కూడా ఇక 10-15 రోజుల్లో కూడా చదివి 60-70 మార్కులు ఎలా సంపాదించాలి అని దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని చేయబోతున్నాను. మరి రాబోయే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని.